తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం ఎల్లమ్మ కోసం తనను సంప్రదించారని, కానీ ఒక ముఖ్యమైన కారణంతో ఆ సినిమాకు నో చెప్పాల్సి వచ్చిందని భాగ్యశ్రీ స్వయంగా వెల్లడించింది. అసలు ఆమె ఎందుకు ఆ సినిమా చేయలేదు, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న కొత్త హీరోయిన్లలో భాగ్యశ్రీ బొర్సే పేరు ముందు వరుసలో ఉంది. తన అందం, నటనతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరియర్ ను వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఇటీవలే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ ఆ సినిమా విడుదల సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో యాంకర్, మీకు ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి, అది నిజమేనా అని ప్రశ్నించారు. దానికి భాగ్యశ్రీ చాలా క్లారిటీగా స్పందించింది. అవును, ఎల్లమ్మ సినిమా కోసం నన్ను మేకర్స్ సంప్రదించారు, కానీ ఆ సమయంలో నేను ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను అని చెప్పింది. అంటే సినిమా కథ నచ్చక కాదు, పాత్ర నచ్చక కాదు, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఆ సినిమాకు నో చెప్పాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ ఒక్క వ్యాఖ్యతో గత కొన్ని రోజులుగా వస్తున్న అనేక ఊహాగానాలకు తెరపడింది. ఇక ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రేజీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం ఏ హీరోయిన్ కైనా ప్రత్యేకమైన విషయమే. అయితే డేట్స్ సమస్య కారణంగా భాగ్యశ్రీ ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. భాగ్యశ్రీ తప్పుకున్న తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నటి సురభి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమెపై ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీన్ని కేవలం ప్రచారంగానే చూడాలి. మొత్తానికి భాగ్యశ్రీ బొర్సే ఎల్లమ్మ సినిమాను తిరస్కరించడానికి కారణం కథ కాదు, పాత్ర కాదు, కేవలం డేట్స్ సమస్య మాత్రమే అని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా నిజంగా ఎవరు కనిపిస్తారు? సురభినే ఫైనల్ చేస్తారా, లేదా మరో హీరోయిన్ ఎంపిక చేస్తారా అనే విషయం త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. మరి భాగ్యశ్రీ ఈ సినిమాను చేసి ఉంటే బాగుండేదా, లేదా సురభి అయితేనే ఈ పాత్రకు సెట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.